వందలాది మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఆరోపణలతో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇంతకు చట్టానికి ఎలా దొరికిపోయాడు? ఆయనకు వ్యతిరేకంగా బాధితుల ఆరోపణలే తప్ప ప్రత్యక్షంగా ఎలాంటి బలమైన ఆధారం లేకపోతే పోలీసులు ఎలా ఉచ్చుబిగించారు? ఎలాంటి ఆధారంతో కేసులో దోషిగా నిరూపించారు? మాజీ ప్రధాని మనవడి తలరాత మార్చిన ఆధారమేంటి? ప్రజ్వల్ రేపు కేసుల్లో బిగ్ ట్విస్ట్ తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు కర్ణాటక జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంతో మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడినా నేరం తనపై పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్న వైనంతో దర్యాప్తు అధికారులే ఆశ్చర్యపోయారు. ఎంతో మంది మహిళలను నగ్నంగా అశ్లీలంగా వీడియోలు తీసి భద్రపరిచినా వాటిలో తాను ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. బాధితులకు భవిష్యత్తులో కూడా తనకు ఎదురు తిరగాలన్న ఆలోచనే రాకుండా వీడియోలు తీసి జాగ్రత్త పడిన మాజీ ఎంపీ చివరకు చిన్న పొరపాటుతో అనూహ్యంగా చట్టానికి అడ్డంగా దొరికిపోయాడు. బాధితురాలి చీరే చట్టానికి బలమైన ఆధారాన్ని అందించింది. సాధారణ మధ్యతరగతి మహిళ చీర ఎంతో పెద్ద రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మాజీ ఎంపీని కోర్టులో దోషిగా నిర్ధారించినట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసును విచారించిన కర్ణాటక ట్రయల్ కోర్టు ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు శిక్ష విధించింది. కేసులో ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేవన్న ధీమాతో ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక పోలీసులు విచారణ సమయంలో ఊహించని షాక్ ఇచ్చారు. కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించారు. జీవిత ఖైదు శిక్ష పడడం వెనుక ఓ మధ్యతరగతి బాధితురాలి చీర కీలక ఆధారంగా నిలిచిందట. ఆ చీరే మాజీ ఎంపీకి జీవిత ఖైదు పడడానికి ఓ ప్రధాన కారణంగా నిలవడమే కాదు, ఆయన కుటుంబ పరువును కూడా బజారుకి ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చూపించిన వందలాది వీడియోల్లో 47 పని మనిషి కేసు బలమైన ఆధారంగా నిలిచింది. ఫామ్ హౌస్ లో పని ఉందని పని మనిషిని పిలిపించుకుని ఆమెపై అత్యాచారం చేసి చీరను అటక మీదకు విసిరేశాడు. బాధితురాలు నోరు మెదపకుండా నగ్నంగా వీడియోలు తీసి వాటిని చూపి బెదిరించడంతో ఏడుస్తూ వెళ్లిపోయింది. ఒకసారి లొంగిపోయిన పని మనిషిని ప్రజ్వల్ రేవణ్ణ దారుణంగా వేధించడంతో భరించలేక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తన చీరను లాగేసి చించి అటక మీద పాడేశాడని, దీంతో తాను వేరే బట్టలతో ఇంటికి వెళ్లిపోయారని గుర్తు చేసింది. ఆమె చెప్పినట్లే ప్రజ్వల్ రేవణ్ణ ఫామ్ హౌస్లో బాధితురాలి చీర దొరికింది. దాన్ని ఫోరెన్సిక్ విచారణకు పంపడంతో చీర బాధితురాలిదేనని నిర్ధారణ అయింది. ఆ చీరపై ప్రజ్వల్ DNA ఆధారాలు లభించడంతో కేసులో దోషిగా తేలింది. ఇతర అభియోగాలతో సంబంధం లేకుండా పని మనిషి చీరపై ఉన్న DNA ఆధారాలు ప్రజ్వల్ను దోషిగా నిలబెట్టాయి. ప్రాథమిక విచారణలోనే బలమైన సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాదు బాధితురాలికి 11 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. చాలా పక్కాగా బలమైన ఆధారాలు దొరికిన ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నా చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించిన శిక్ష నుంచి తప్పించుకునే అవకాశమే లేదనే చర్చ జరుగుతోంది.